ఈ మధ్య కాలంలో సినిమాలను 2 భాగాలుగా విడుదల చేయడం ఒక ట్రెండ్గా మారింది. కథ ఉన్నా లేకున్నా చివర్లో సెకండ్ పార్ట్ అని వేయడం సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. కొన్ని సందర్భాలలో సినిమా నిడివి చాలా ఎక్కువగా ఉందనే కారణంతో కథను మధ్యలో కత్తిరించి 2 భాగాలుగా విడుదల చేయడానికి నిర్మాతలు మొగ్గు చూపుతున్నారు. ఈ ధోరణికి ప్రధానంగా బాహుబలి మూవీ నాంది పలికింది. ఈ 2 భాగాల సినిమాల ట్రెండ్లో ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ చిత్రాలు ఎక్కువగా ఉండటం గమనార్హం. ఇక మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సైతం దేవరకు అలాగే చేశారు. నిడివి ఎక్కువగా ఉందని కథను మొత్తం ఒకే భాగంలో చెప్పలేకపోతుండటంతో 2 భాగాలుగా రిలీజ్ చేస్తామని కొరటాల శివ చెప్పుకొచ్చాడు. ఇప్పటికే దేవర పార్ట్ 1 విడుదల కాగా దేవర పార్ట్ 2 గురించిన అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదే ఇలా ఉంది అంటే ఇప్పుడు ఎన్టీఆర్ కొత్త చిత్రం డ్రాగన్ కూడా 2 భాగాలుగా రిలీజ్ చేయనున్నట్లు ఒక వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సంచలన దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం డ్రాగన్. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఇప్పటికే మొదటి 2 షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అవుట్పుట్ పై ఎన్టీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారని, ఈ విషయంలో ఆయన నీల్పై ఆగ్రహం వ్యక్తం చేశారని వార్తలొచ్చాయి. మైత్రి మూవీ మేకర్స్ జోక్యం చేసుకుని ఎన్టీఆర్, ప్రశాంత్ నీళ్ల మధ్య సయోధ్య కుదిర్చారని తెలుస్తోంది. ప్రస్తుతం డ్రాగన్ సినిమా షూటింగ్ ఉత్తర యూరప్లో జరగనుందని సమాచారం. నవంబర్ 3వ వారంలో ప్రారంభం కానున్న ఈ షెడ్యూల్లో కొన్ని భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. అయితే ఈ తాజా అప్డేట్ల మధ్యలో డ్రాగన్ చిత్రానికి సంబంధించి మరొక సంచలన వార్త ప్రస్తుతం వైరల్ అవుతోంది. సినిమా మొత్తం కలిపి 3 గంటల 40 నిమిషాలు వస్తుందని, దీంతో మొత్తాన్ని రిలీజ్ చేయలేక 2 భాగాలుగా కట్ చేసి రిలీజ్ చేయాలని నీల్, ఎన్టీఆర్ నిర్ణయించుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా అన్ని సినిమాల్లో ఒక్కో పార్టుకు టైం తీసుకోకుండా 2 భాగాలను ఒకేసారి షూట్ చేసి నెల గ్యాప్లో 2 భాగాలను రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. ఆ ప్రకారమే స్క్రిప్ట్ వర్క్ నడుస్తుందని అంటున్నారు. నిజంగా ఈ వార్త నెటిజన్స్కి చాలా షాక్ అనే చెప్పొచ్చు. మొన్నటి వరకు అవుట్పుట్ బాలేదని ఇప్పుడు 2 పార్ట్స్ అంటారేంటి? ఇంకా ఫుల్ స్క్రిప్ట్ అవ్వకుండా 3 గంటల 40 నిమిషాల ఫుటేజ్ వస్తుందని ఎలా అంటారు అని నెటిజన్స్ ఆశ్చర్యపోతున్నారు. మరి ఈ వార్తలో నిజమెంత అనేది అధికారికంగా తెలియాల్సి ఉంది.